రెండవ అనువాకం. నమో హిరణ్యబాహవే సేనాన్యేం దిశాంచపతయే. బంగారు ఆభరణాలు ధరించిన చేతులు గలవానికి, సేనాపతి రూపుడైన శివునికి, దిక్కులకు అధిపతి అయిన ఈశ్వరునికి నమస్కారము. నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే. ఆకుపచ్చ రంగు గల కేశములు, ఆకుల రూపంలో కలిగిన సంసార వృక్ష రూపంలో ఉన్న పశువులకు ప్రభువైన శివునికి నమస్కారము. సంసార రూపంలో ఉన్నటువంటి మన జీవులందరికీ ప్రభు అయినటువంటి ఆ ఈశ్వరునికి నమస్కారము. నమ సస్పింజరాయ తిషీమతే పదీనాం పతయే నమ. ఎరుపు మించిన పసుపు రంగు కలిగిన ప్రకాశించడు జ్ఞానము కలిగి పితృయాన దేవయాన విదేహ ముక్తి మార్గాలను అధిపతి అయిన పరమేశ్వర నమస్కారం. మనము పితృయాన అంటే పితృదేవతల రూపంలో వెళ్ళిన, దేవయాన దేవతల రూపంలో వెళ్ళిన, ఎలా వెళ్ళినా కానీ ఆ రెండు రకాలైనటువంటి ముక్తి మార్గాలకు ఆయనే శివుడే అధిపతి. అటువంటి ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. నమో బబ్లుశాయ నివ్యాధినేనానాం పతయే నమః. వాహనమైనటువంటి ఎద్దు నందిపై కూర్చొని శత్రువులను బాగా పీడించి అన్నములైన ఓషధులను పరిపాలించి ప్రభువైన శివునకు నమస్కారము. ఏ విధంగా అయితే ఆయన వాహనం మీద ఉండి శత్రువులని, అంటే మనలో ఉన్నంత శత్రువులని, అదేవిధంగా మనల్ని ఇబ్బంది పెట్టే శత్రువులని ఇద్దరిని కూడాను శిక్షిస్తూ మనకు కావలసినటువంటి ఓషధులను అన్నిటినీ పరిపాలించే ప్రభువైన శివునికి నమస్కారము. నమో హరికేశాయోపవీతనే పుష్టానాం పతయే. నల్లని జుట్టు కలిగిన శుభకరమైన యజ్ఞోపవీతం ధరించిన జ్ఞానము మొదలైన 10 గుణములతో పరిపుష్టులైన వారికి స్వామి అయిన పరమశివునికి నమస్కారము. ఈ విధంగా ఆ శివుని యొక్క గుణగణాలను వర్ణిస్తూ సాగేదే నమ్మకం. ఈ నమ్మకంలోని రెండవ అనువాకంలో మొదటి 5 శ్లోకములు.